ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా నాయనా మీ కృపా సహాయం మా అందరికీ దయచేసినందుకు వందనాలయ్యా. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేశారు అయా. మరొక నూతనమైన శ్రేష్టమైన దినములో ఈ విధముగా మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకున్నారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, మహిమా, ఘనత, ప్రభావాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడు అని ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 25వ వచనం ద్వారా లేఖనాలను మా జ్ఞాపకం చేస్తూ ఉన్నారయ్యా. ఈ రోజున ప్రభువా, ఏది కూడా మా ఎదుట నిలవలేదు అని, మీ సహాయము, మీ రక్షణ, మీ తోడు మాకు ఉంటుంది అని, ఏ ఆటంకములు, ఏ అడ్డుగోడలు మాకు ఎదురవుతున్నా వాటిని దాటుకొని మేము ముందుకు వెళ్ళగలము అని మాకు అయా మీ యొక్క మాటను తెలియచేసి ధైర్యాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఏ బిడ్డ కూడా ఈ రోజున వారి ఎదుట ఉన్న ప్రతికూలతలను బట్టి బాధపడకుండా, దుఃఖించకుండా మీ వైపు చూస్తూ సమాధానముగా, సంతోషముగా ఈరోజు కొనసాగే కృప చూపించండి నాయన. ఈరోజు మమ్మల్ని మీకు మేము సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాము అయా. ఈ రోజున మీ చిత్తానుసారంగా జీవించగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి అయా. మార్గము తప్పిపోకుండా మీ మార్గములోనే ప్రతి విషయంలోనూ తండ్రి నడవడానికి సహాయము దయచేయండి నాయన. ఈరోజు ఉదయకాలాన్ని ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి అయా. బిడ్డలకు తండ్రి మీ తోడు, మీ కృప దయచేయండి ప్రభువా. నాయనా, చేస్తున్న ఉద్యోగాలన్నిటిని బట్టి అడుగుతున్నాం. ప్రతి ఒక్క పనిని నూరంతలుగా ఫలింపచేయండి ప్రభువా. వారికి కావలసిన బలమును, వివేకమును వారికి అనుగ్రహించండి తండ్రి. ఏ పనిలో కూడా వెనకబడేవారిగా కాదు గాని ప్రతి పనిలో తండ్రి ముందుకు వెళ్ళేవారుగా, నూరంతల ప్రతిఫలం చూచేవారిగా వారిని ఈ రోజున మీరు దీవించండి ప్రభువా. ఆగిపోతున్నాయి అనుకున్న పనులు కూడా మీ కృపను బట్టి ఈరోజు మరలా పునరుద్ధరించబడే కృపా సహాయము దయచేయండి. నూతనమైన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు, శుభకార్యాలు జరుపుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా ఆశీర్వదించండి నాయన. ప్రభువా, ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం నాయన. వెళుతున్న మార్గాలు, వస్తున్న మార్గాలు, వెళుతున్న వాహనాలు అన్నిటినీ మీకు అప్పగిస్తూ ఉన్నాము. ప్రతి బిడ్డ కూడా క్షేమముగాను, సురక్షితముగాను ప్రయాణించి అదే రీతిన మరలా సురక్షితముగా ఆయా ప్రాంతాలకు చేరబడుటకు సహాయము దయచేయండి నాయన. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన. రిపోర్ట్స్, చెకప్స్ అన్నీ వారికి అనుకూలంగా ఉంచండి ప్రభువా. ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి. డెలివరీస్లో మీ సహాయము దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. మంచి జ్ఞానంతో వారందరినీ నింపండి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉండే ఒక జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి. క్వాలిఫై, సెలెక్ట్ అవ్వులాగున సహాయమును అనుగ్రహించండి ప్రభువా తండ్రి. అదే విధంగా ఈరోజు ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అనారోగ్య సమస్యల చేత ఈరోజు బాధించబడకుండా నాయన ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయండి, మీ ఆశీర్వాదాలు దయచేయండి, సమృద్ధిని అనుగ్రహించండి ప్రభువా నాయనా. ఈ రోజున మా మాటలు, మా కనులు, మేము చేస్తున్న పనులు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి సహాయము దయచేయండి అయా. మమ్మల్ని బట్టి అనేకులు మీ వైపు చూచులాగున మమ్మల్ని మీ సాక్షులుగా నిలవబెట్టుకోనండి ప్రభువా. ఆయన ఈరోజు మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థము చేయకుండా సహాయము దయచేయండి.
ఎవరితో ఎటువంటి విభేదాలు మనస్పర్ధలు లేకుండా కృప చూపించండి. అపవాది చెరల్లో ఉచ్చుల్లో ఏ బిడ్డ పడిపోకుండా వాక్య జ్ఞానము కలిగి ఉండుటకు సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ప్రాముఖ్యంగా మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని. అయా, మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే కృప ఈరోజు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.